మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎండలకి ఈరోజైతే పుల్లకూర అయితే చేయబోతున్నాను. దీన్ని ఒలుసుకొని ఇట్లా పుల్లకూర అంటున్నాను కదా, దీంట్లోకి గోంగూర కాడ కొంచెం వేసుకుంటున్నాను పుల్లంగా ఉండేదానికి. గోంగూర మనకైతే ఇది ఇక్కడ ఉంది. ఇది వేసింది కాదు, పడిమలిసిన చెట్టు అనమాట. ఇట్లా 2 ఆకులు కోసి పుల్లకూర అయితే చేస్తున్నా. దీన్ని ఒలుసుకొని గుంజుకొని శుద్ధంగా చేసుకోవాలి. ఎండలకి ఆకుకూర కూడా రేట్ అయిపోతుంది, దొరకదు ఎండలకి ఆకు. అయిపోయింది, వలవటం అయితే అయిపోయింది. గుంజుకొని వస్తా. పుల్లంగా ఉంటుంది. ఇసుకుంటది 2 సార్లుగా గుంజేసి ఆకు. గాలి పడే గాలి గుడ్డలు తీయాలి, ఎండిపోతాయి. గుడ్డలు దిగిపోతే గుడ్డలో ఎండిపోతా ఉన్నాయి. అది పొయ్యి మీద పెట్టేసి తీయాలి గుడ్లు. టమాటా కాయలు మంచి పండు చూసి ముందుగా ఎర్రగడ్డ అయితే తరుక్కుంటున్నాను. ఈ ఎండలకి ఎక్కువ శాతం ఆకుకూరలు తినాలి. ఉప్పు వేసుకొని చేసుకొని తింటే చల్లగా ఉంటుంది అన్నమాట. ఎండలకి ఎక్కువ శాతం ఈ చేపలు కూడా తినకూడదు, ఏడు జాస్తి ఎండలకి. మనకు ఇప్పుడల్లా చేపల కూరకు నిన్న పోయి తిరిగి వచ్చింది, దానికే వేడి తీసుకున్నాను. ఉప్పు నీళ్ళు వేడి కదా. చేపలు దొరికిందాక మనకి చేపల కూరకు చేయలేము ఇప్పుడల్లా. ఈ ఎండ పెట్టుకున్న ఆకులు అయితే ఎర్రగడ్డలు తరిగేసేసుకుంటున్నా. టమాటాలు 3 టమాటాలు వేసేస్తుందా? వేస్తా పుల్లగా. టమాటా కూడా చల్లగా ఉంటుంది. టమాటా జ్యూస్ చేసుకొని తాగుతుంటాడు సెలవుకి. ఎండుమిరపకాయలు కారం రాసింది దాంట్లో. పచ్చిమిరపకాయలు లేకుండా ఎండుమిరపకాయలు అన్నమాట. తుంచేసే వేసుకుంటుందా ఎండుమిరపకాయలు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తుంది. కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటుందా, అంటే ఉడకాలి కదా ఇవన్నీ అందువల్ల. పోయి గుట్టలు దిగిపోతే ఆకు ఉడికేదానికి కల్లుప్పు అయితే వేసుకుంటుందా. పసుపు, అందులోనే కొంచెం చింతపండు. ఆకు ఉడికిందా?
ఉప్పు వేస్తున్నా ఇప్పుడు నీళ్ళు ఊరిపోతాయి, ఉడికిపోతుంది బాగా. ఉడికిపోయిందా? మెత్తగా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏనిచ్చాలి, స్టవ్ ఆన్ చేస్తాం. ఉదకం కట్టుతో ఇలా చేసుకోవాలన్నమాట మెత్తగా. అప్పుడు పాత మోడలో గెలుపుకొని ఆ విధంగా గెలికేదన్నమాట. మొత్తం కట్టి తీసుకొని గెలకండి అనేది అప్పుడు పెద్దోళ్ళు మాటలన్నమాట. పెద్దవాళ్ళు మాటలు అప్పుడు గెలుపుకొని దమ్మానం కమ్మంగా ఉండేది మొత్తంతో చేసినవాడు. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలన్నమాట. సరే ఉప్పు చూడు, కొంచెం తక్కువగా ఉంది, కొంచెం వేస్తున్నా. సరే తిరగబోసి అయితే అయిపోతే. మాకైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది, కానీ మేమైతే పచ్చిమిరపకాయలు వేసుకోము. ఎందుకంటే గ్యాస్ స్టవ్లు నేను వస్తున్నాను అని అంటుంది. ఇప్పుడు వాసన తగిలితేనే, పచ్చిమిరపకాయ వాసన తగిలితేనే నేనున్నాను భయపడిపోకండి అని అంటుంది. అందుకని మేము పచ్చిమిరపకాయ వేసుకోము. ప్రతి దాంట్లో ఎండుమిరపకాయ వేసుకుంటాం అన్నమాట. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. అవును, అప్పుడు ప్యాకెట్ ఆడ పెట్టావా? అడుగు చూడు. అప్పడాలు ప్యాకెట్ ఆకుకూరలోకి నంచుకొని అన్నమాట అప్పడాలు. అప్పడాలు బాగా తిరగమాత గింజలు అయితే వేసుకుంటున్నాను. పచ్చనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పొడి, కరివేపాకు, ఎంచి పెట్టుకున్న ఆకుకూర అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. నూనెలో కొంచెంసేపు మగ్గనిచ్చి తీసేసుకుంటా. సిర్రాకు పుల్లకూర అయితే మాకు నచ్చిన స్టైల్లో అయితే మేము చేసుకున్నాము. వడియాలు అప్పడాలు నంచుకున్నట్టుకి మాకు నచ్చిన రీతిలో అయితే మేము చేసుకున్నాము. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. ఆకుకూర కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.